తను సంపాదించినటువంటి ఆస్తి వైపు చూశాడు. తన చిన్నతనం నుంచి ఏమాత్రం కూడా సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, రెస్ట్ లేకుండా, తనకున్నటువంటి యవ్వన జీవితం అంతయు కూడా, బాల్యమంతయు కూడా ఏమండి తాను వృద్ధాప్యంలో వచ్చేంత వరకు కూడా కష్టపడి ప్రతి రూపాయి కూడబెట్టి ఆ ధాన్యం వైపు చూస్తూ, ఆ గోడముసు వైపు చూస్తూ, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సుఖించుము అని తన ప్రాణముల గురించి ఎంతగానో చెప్పుకుంటూ ఉన్నాడు అన్నమాట. అయితే ఒక మెల్లలేనటువంటి స్వరం, ఒక మెల్లని స్వరము, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను. నిజమే కదా.